తీయగా చల్లగా. ధర్మిశెట్టి శ్రీనివాస్. తదరిన్నరే నారనరి ఆరి నననతనా ఆరి నన్న మది శారదా దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. గిరినందిని శివరంజని భవభంజని జననీ గిరినందిని శివరంజని భవభంజని జననీ శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవానీ శర్వాణి. కాలం నేడిలా మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే వెతికే చలిమే నీడై నౌను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే ఎదసడియాగే ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై వెళ్ళిపోమాకే ఏదనే వదిలెళ్ళి పోమాకే మనసే మరువై నడవాలి అందాకే వెళ్ళిపోమాకే ఏదనే వదిలెళ్ళి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే భాష తెలియందే లిపిలేదే కను చూపే చాలందే లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే. ఓ మనసుని తరిమే చెలిమ కవరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే ప్రణయపు కిరణం ఎదికిది అరుణం కనులకి కనులను ఎరవేసిన తొలి తరుణం మది నదిలో ప్రేమే మెరిసే ఏ అనుమతి ఎడగక కురిసే నీలో నాలో హృదయం ఒకటై పాడే
ఒకటై పాడే ఓ, 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 ఓ. కీరవాణి గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. నర్మిశెట్టి, సార్ ఈ సీజన్కి నీది లాస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా ప్రాణం పెట్టి పాడావు. బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని వెర్సటైల్గా మొత్తం అన్ని రంగులు చూపించావు. చిన్న సలహా ఏంటంటే, సార్ ఎర్రజెండ పాడావు కదా, సార్. ఆ ఫోర్స్ తోటి అందులో ఉన్న ఫోక్ టింజ్ వెళ్ళిపోమాకే మీద కొంచెం పిల్ అయింది. సార్ అంటే సంగీత పరంగా ఏమీ తేడా లేదు, కానీ కొద్దిగా ఆ ఫోక్ సాంగ్ లక్షణాలు దీని మీద ఆపాదించబడి పక్కనే వచ్చింది కాబట్టి అవును సార్. నెక్స్ట్ టైం నువ్వు అట్లాగా మిక్స్ అవ్వకుండా చూసుకోవాలమ్మా. షూర్ సార్. అంటే దేనికదే విడివిడిగా జానరస్ కదా ఇవన్నీ. అవును సార్. సో వెస్టర్న్లా ఉండాలి, ఫోక్లా ఉండాలి. ఓ దాని మీద ప్రభావం ఒకటి పడకుండా. బట్ చాలా చక్కగా పాడావు. మాణిక్యవీణం మాత్రం చాలా అద్భుతంగా పాడావు అమ్మా. సో మచ్ సార్. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, సార్ చాలా బాగా పాడావు. ఏం చెప్పాలో ఏం మాట్లాడో తెలియట్లేదు, అంత బాగా పాడావు. ఒకవైపు ప్రాచీనం, ఇంకోవైపు ఆధునికం, మధ్యలో జానపదం, ఒకే వరుసలో ఇవన్నీ పాడటం ఎంత కష్టం, వినటం ఎంత అదృష్టం. నిజంగా పాట అనేది ఒక ఉత్సవం లాగా ఉంది, అసలు ఉత్సవం లాగానే అయిపోయినట్టుగా ఉంది. చాలా బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ ఎదుగుదలను చూసి మురిసిపోతున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప జర్నీ పాడతా తీయగా ఈ సీజన్, ముఖ్యంగా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఐ స్టిల్ రిమెంబర్. మధ్యలో నువ్వు ఇమోషనల్ అవ్వడం, ఈరోజు ఈ ప్రదర్శన, ఇట్స్ అన్ ఇమోషనల్ జర్నీ. చాలా చాలా బాగుంది. ఈ జర్నీలో నువ్వు భాగం అవ్వటం, మాకు ఇన్ని వెరైటీస్ వినిపించడం ఒకేసారి, అండ్ నీ వర్సటాలిటీ అనేది మాకు చూపించడం చాలా చాలా గర్వంగా ఉంది. నీ ఎదుగుదల చూస్తుంటే చాలా గర్వంగా ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ అయినా నీ భవిష్యత్తుకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వాలని, అయ్యేలాగా ప్రదర్శన ఇచ్చావు కాబట్టి ఆడియన్స్ అందరూ నిన్ను అలా సపోర్ట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో మా అందరికీ తెలుసు. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంతవరకు ఈ జర్నీకి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఆల్ ఫర్ గుడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా